కర్రా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు, ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు. పెద్ద మగధీరుడురా వీడు. నువ్వు భయపడి చావట్లేదా? నాకెందుకురా భయం? నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా, అది తనతో చెప్పడానికి భయపడుతున్నావు లేదా? అది పాయింట్. ఉండరా సామే, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం. రే, నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చెయ్యను, నేను ఫోటోగ్రాఫర్ అవుతాను చెప్పా. కరెక్ట్ రా బాబు. నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రామిస్ రా? ప్రామిస్ రా. వెళ్ళి చెప్పు. ఏంట్రా పాణి ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది? పిరికొర్రా, పిరికి పందా. రాయ్ రండ్రా. ఎక్కడికి? మోసుకొని తోగడానికి. పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితే నేను యాంటీ వైరస్ అనరా. కుక్కొస్తుందో చూడరా. ఏ రక్తం వస్తుందా? ఒక్కొక్క పంటిని పీకేస్తానరా. వైరస్ కిరిమి. పుస్తకారం. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్తాను. రియా ఎవరు? చప్పుడు చేయకు, నేను పంచపట్ల సారంగపాణి. 2 నిమిట్స్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వెళ్ళిపోతా. మాటలొద్దంట. రియా, ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన 20 నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది. వావ్. నాకు నువ్వు, నీకు నేను. యు నో సంథింగ్, డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు. అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు, కానీ కిస్ మిస్ అయింది. ఏ ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది. హరి పిచ్చోడా, తలని లైట్ గా వంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా. సారీ అండి, రియా అనుకున్నాను. రియా నైనా బాగుండేది. చంపేస్తా. ఎందుకు అప్పుడే లేచావు? ఇది చెప్పడానికి సార్కి 4 ఏళ్లు పట్టింది. రియా, ఇతనికి కిస్ చేసి చూపించు, ముక్కు గుద్దుకోదని. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. తనెవరు? అక్క. నువ్వెవరు? వీడి తోక. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడు నన్ను తన్నాడు. వీడా? మీకెలా తెలుసు తను ఒరేయా లేక ఓసేయా అని? మా నాన్న జాతకం చూపించారు, పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని. వాట్ డు యు మీన్? బాబాయ్ అయితే ఇంజనీర్, పాప అయితే డాక్టర్. ఓయ్ చాంప్, మీరు లోపలే ఉండండి, బయట పెద్ద సర్కస్ జరుగుతుంది. మీ తాత రింగ్ మాస్టర్ బెత్తం వచ్చుకొని తరుముతూ ఉంటారు. లైఫ్ ఇస్ ద రేస్, రన్ రన్, ఇంజనీర్ అవ్వమంటారు. కానీ నీ మనసు ఏం చెప్తుందో
అది మాత్రం విను. నిన్నెవరైనా భయపెట్టారనుకో, చేయి గుండె మీద పెట్టుకొని ఆలేసి వెళ్ళాను. తన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. All is well. తన్నాడు. ఇప్పుడు మళ్ళీ తన్నాడు. చెప్పు చెప్పు. ఎవరాది? మా నాన్నకి లెటర్ పంపిస్తావరా? ఇదిగోరా రిప్లై. లైఫ్ ఇస్ రేస్. రా రా రా. ఆగండి. వెళ్ళి పడుకోరా. ఎవరాది? నీకు కాబోయే అల్లుడు రే వైరస్. మీ అల్లుడు తోకలో శనక్కాయల నిక్కెల్. సెక్యూరిటీ వాళ్ళని పట్టుకో. So you all know, for a real pendulum, consisting of a swinging rigid body called a compound pendulum, the length is more difficult to define, right? So, a real pendulum swings with the same period as a simple pendulum with a length equal to the distance from the pivot point. డిక్కీలు ఎక్కడ? ఉన్నానయ్యా. ఆయ్, అందరూ ఇక్కడే ఉన్నారా? నోరు మీరా? గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి ఎక్కడున్నావు? చదువుకుంటున్నాడు సార్, చదువుకుంటున్నాడు. ఫుల్ నైట్ చదువుకుంటున్నాడు. అవునా? రియల్లీ? అవును సార్, 2 రోజులుగా నిద్రపోకుండా చదవడం వల్ల ఇలా ఊగిపోతున్నాడు. ఏంట్రా వాగుతున్నా? ఊగిపోయే రేంజ్కి సార్ ఏం చదివారు? ఇండక్షన్ మోటార్ సార్, ఇండక్షన్ మోటార్ ఫుల్ చాప్టర్ చదువుకున్నాడు కదా. ఫుల్ చాప్టరా? In that case, Mr. Sanakkaila Nikhil, సార్. can you tell us how an induction motor starts? అయిపోయాం రా. Stop it! సార్ రమ్. Mr. Nikhil, సార్. let's have a cup of tea in my office. ఓకే సార్, Close the door. నీకు టైప్ చేయడం వచ్చా? వచ్చు సార్. Come sit. సార్, ఐమ్ సారీ సార్. Please type. My dear sir, నేను చాలా బాధపడుతూ తెలియజేయున్నది ఏమనగా, మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి నో డెలీట్ ద మ్యాటర్. గో బ్యాక్. మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు. కమాన్, టైప్. గో అహెడ్. సార్, మా నాన్న చనిపోతారు సార్. నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు. ఆయన ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్గా చూడడానికి సార్. అది నా ఇంటి గుమ్మల్లో పిస్కొట్టకు ముందు ఆలోచించుండాలి. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే, లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగపాణి పేరు రాయి. నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు అప్రూవర్గా మారు, నిన్ను క్షమిస్తా. నీకు 7.5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించి చెప్పు.
నీ బావా థ్యాంక్స్ రా వెంకట్, నీ త్యాగానికి తిరిగేలేదు. అంతా ఫిక్స్ అయిపోయింది. వచ్చే ముహూర్తానికి వెంకట్ మీ అక్కని పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాడు. ఓకే డన్. ఓకే పని అబద్ధానికి అడ్డు ఆపు లేదారా? తప్పించుకున్నారా? టాక్సీ కావాలన్నారా? వచ్చింది. నేనే పిలిపించాను రా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మన పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది? లెటర్. హంగేరీ నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వీడి మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా. డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్.